అమ్మా నువ్వు అసలు యోగా సెలెక్ట్ చేసుకోకుండా ఏ హోటల్లో పెడితే ఈ పాటికి యూనివర్సల్ గా నీకు పెద్ద పేరు వచ్చేది. ఇప్పుడున్న పేరు చాలే. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్. అవును అక్కేది? అది పొద్దున్నే వెళ్ళిపోయిందిరా, ఏవో ప్రాక్టికల్స్ అంది. ఎంత ప్రాక్టికల్స్ అయితే మాత్రం అంత ఎర్లీగా వెళ్ళడం దేనికి? ఏదో రికార్డ్ వర్క్ ఉందట, అలాగే వీలైతే కొన్ని ప్రాక్టికల్స్ చేసుకోవచ్చని వెళ్ళింది. హరి, ఇది పొరపాటున నా చేతిలో పగిలింది, కొంచెం దీన్ని ఫ్రేమ్ కట్టించుకురారా. ఆ ఫ్రేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే రిలేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లే కదా. ఓకే అమ్మా, ఇది బాగా డ్యామేజ్ అయినట్టుంది. ఫ్రేమ్ కట్టిస్తే ముందులాగా నీట్గా ఉంటుందంటావా? లేకపోతే ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందంటావా? మనుషులే మునుపట్లాగా కలిసిపోతున్నప్పుడు ఫ్రేమ్లో డిఫరెన్స్ ఎందుకు వస్తుందిరా? చక్కగా ఉంటుంది. గొప్పగా కనిపిస్తుంది, అందరికీ ఆనందం పంచుతుంది. వాడేదో ఫ్రేమ్ గురించి అడిగాడే, నేనేదో చెప్పాను. అందులో గుంభరంగా గోప్యంగా అర్థం వచ్చే మాటలేం లేవు. గూఢర్థాలు అసలు లేవు. నువ్వంత గుర్రుగా చూడాల్సిన పని లేదు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. చిన్న ఒక్కడే వెళ్తున్నాడు, మధు ఏది కనపడదే? ఇంకా అది వెళ్ళిపోయే టాపిక్ డిస్కషన్ కి పెట్టలేదా? లోపలే ఉందా? మధు లేదా అని అడిగాను. ఎందుకలా చూస్తున్నారు? ఏం లేదత, నువ్వు ఈ మధ్య మధు మీద ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నావు. రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. పొద్దున్నే దాంతో పనేంటి? నువ్వేమైనా అప్పిచ్చావా? మెట్లు దిగుతూనే మధు గురించి అడుగుతున్నావు, ఏంటి మ్యాటర్? రేయ్, నువ్వు ఎంబీబీఎస్ కాకుండా ఏ లానో చదివితే బాగుండేదేమోరా. ప్రతి ప్రశ్న వెనకాల ఏదో పాయింట్ వెతుకుతున్నావు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నావు. అందరూ హాల్లో ఉన్నారు, తను కనబడకపోతే అడిగాను తప్ప? ఏదో నేను అడగరాంది అడిగినట్టు అలా చూస్తున్నారే. అదేదో సామెతలా ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు, నారాయణ అంటే అనకూడని పదం అన్నట్టుగా మీకెందుకు వినిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. అది నువ్వు పాము ముంగీసలు కదా, దాని గురించి నువ్వు అడిగినా నీ గురించి అది అడిగినా ఆలోచిస్తారు, అర్థాలు ఎతుకుతారు. అయినా నువ్వు నారాయణ అనే పదం అనవు కదా. మీరేమన్నా వెతుక్కోండి, నేను మాత్రం క్యాజువల్గా అడిగాను. అది దాక్కున్నా దాగుడు మూతలాడినా దాని బతుకు నా చేతుల్లో ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా
నా ప్రశ్నకి అర్థమేంటో నీకు అర్థమవుతుంది. తట్టా బుట్ట సర్దుకొని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు కానీ నీ తలపొగరు దిగదు. ఈ రోజుతో దాని సంగతి అటో ఇటో తేలిపోవాలరా. ఆ ఫోన్ ఇవ్వరా. ఇదిగో. ఏమైందమ్మా? అది ఇంకా ఆన్సర్ చేయడం లేదురా. ఏదైనా పనిలో ఉందో లేకపోతే సైలెంట్లో పెట్టిందో. అది ఫోన్ ఎత్తాలి. ఈ రోజు నేనేంటో దానికి తెలిసేలా చేస్తాను. చేస్తుందిరా. దానికి ఎంత ధైర్యం. దానికి ధైర్యం వస్తే మనకేంటమ్మా, నువ్వు మళ్ళీ చెయ్యి. ఏంటమ్మా మొహం అలా పెట్టావు? అది ఫోన్ కట్ చేస్తుందిరా. అదేమైనా మనకి రివర్స్ ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది. మనం ఫోన్ చేస్తున్నామని తెలిసి కూడా కట్ చేస్తుంది అంటే తేలిగ్గా వదిలిపెట్టే విషయం కాదురా. అది ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద ఉందో తెలుసుకోవాలి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.
జీవితం కొలాప్స్ అయినట్టుంది కదా. అది స్టార్టింగ్ ఎండింగే, దాని మధ్యలో చాలా సీన్ ఉందమ్మా. మేము నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వం, నువ్వే మే చెప్పినట్టు నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకెట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పాలని ప్రయత్నించినా కాలేజీ సైట్ లో ఈ వీడియో పోస్ట్ చేస్తాము. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వెంటనే చెయ్యాలి. చెయ్యలేదే అనుకో, వీడియో గుణ ముందు ప్లే చేస్తాను. ఆఖరికి టోటల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటుంది. నా లైఫ్ కి నేనే ఎండ్ కార్డు వేసుకోవాలి, లేకపోతే వాళ్ళను బ్రతకనివ్వరు. ఇలా భయం గుప్పెట్లో బ్రతకడం కంటే చావడమే నయం. ఏమైనా పిచ్చెక్కిందా? ఎందుకు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా? అంత ప్రాబ్లం ఏమొచ్చిందే? నీకెవరూ లేరనుకున్నావా? నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం చచ్చిపోతుంది అనుకున్నావా? ఎందుకే చావుకి తెగబడ్డావు? ప్లీజ్ అన్నయ్య, నన్ను వదిలే, నన్ను దూకనివ్వు. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోతాను. మధు, నువ్వు నా చెల్లివే. నా కళ్ళ ముందు నువ్వు చావడానికి సిద్ధపడితే నేను వదిలేస్తానా? నిన్ను కాపాడుకోవడం అన్నగా నా బాధ్యత. అసలు నీకేం కష్టం వచ్చిందో చెప్పు. ఎందుకు ఇంతకి తెగించావు? ఏమైందో చెప్పు. చెప్పు మధు, నీకేమైందో చెప్పు. ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను. ప్లీజ్ మధు, చెప్పు. చెప్పు మధు, ప్లీజ్. రే, అందుకే అన్నయ్య, నేను బ్రతికి ధైర్యం చేయలేకపోతున్నాను. నన్ను చావనివ్వు అని వేడుకుంటున్నాను. నా విషయం బయటపడితే నాన్న నన్ను, అమ్మని, అందరినీ ద్వేషిస్తాడు. ఇప్పుడిప్పుడే అమ్మ నాన్న దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నా వల్ల వాళ్ళు మళ్ళీ దూరం కాకూడదు. నేను బ్రతికి వాళ్ళని దూరం చేయడం నేను తట్టుకోలేను. ప్లీజ్ మధు, ఇంకొకసారి ఆ మాట మాట్లాడుకో. ఇది చావుతో సెట్ అయ్యే సమస్య కాదు. నువ్వు చనిపోయినా ఆ వీడియోని ఇంకొకరికి పంపించి అమ్మా నాన్నల మధ్య చిచ్చు రేపుతారు. నింద మోస్తూ నువ్వు పోయినా అమ్మా నాన్న కలుస్తారనే నమ్మకం నాకు లేదు. నీ సూసైడ్ వల్ల అందరూ హ్యాపీగా ఉంటారనేది నీ భ్రమ. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలో నేను ఆలోచిస్తాను, సరేనా? అసలు జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇందుకేనా నువ్వు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి?
చెప్పడానికి ఇదేమైనా మంచి విషయమా అన్నయ్య? చెప్తే మీరంతా అసహించుకుంటారని నాన్న నన్ను, చిన్నాని, అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడని భయంతో ఆగాను. అమ్మ అవమానం భరించలేక నాలాగే ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. అందుకే విషయం బయటపడక ముందే నేనే చావడం బెటర్ అనుకున్నాను. సరే, ఇది ఎవరు చేసుంటారు? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళ వాయిస్ ఏమైనా నువ్వు గుర్తుపట్టగలవా? వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా? నేను ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని కనుక్కోవడానికి చాలా ట్రై చేశానన్నయ్య. ఆ నెంబర్ గురించి ఎన్నో రకాలుగా ఆరా తీశాను, కానీ ట్రేస్ చేయలేకపోతున్నాను. అసలు నిన్న బ్లాక్మెయిలర్ ఏమని భయపెడుతున్నాడు? డబ్బు ఏమైనా అడుగుతున్నాడా? ఇంకేమైనా అడుగుతున్నాడా? అమ్మని, నన్ను, చిన్నాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళెవరో మమ్మల్ని నాన్నకి దూరం చేయాలని చూస్తున్నారనిపిస్తుంది. ఆ గొంతెవరిదో నీకు గుర్తుకు రావడం లేదా? లేదన్నయ్య, మార్ఫింగ్ వాయిస్ లా వస్తుంది. ఓ, మామూలు గొంతు అయితే గుర్తుపడతారని మార్ఫింగ్లో మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళ డిమాండ్ మీరింట్లో నుంచి వెళ్ళిపోవాలని. మీరు వెళ్ళిపోతే ఎవరికి లాభం? నో డౌట్ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా అత్త వాళ్ళ పనే. నాకు కూడా అలానే అనిపించిందన్నయ్య. అలా కూడా ట్రై చేశాను. వాళ్ళు కనిపెట్టారేమో, నాకు దొరకకుండా తప్పించుకున్నారు. వాళ్లే అని నా మనసు బలంగా చెప్తున్నా అది ప్రూవ్ చేసే ఆధారాలు ఏం దొరకలేదు కదా. నో డౌట్ వాళ్లే. వాళ్ళకి తప్ప మిమ్మల్ని బయటికి పంపించాల్సిన అవసరం ఇంకొకరికి లేదు. నువ్వెంత పొద్దున్నే కాలేజ్కి వచ్చావంటే అనుమానం వచ్చి నీకోసం నేను ఇక్కడికి రావడం మంచిదైంది. త్రుటిలో ప్రమాదం తప్పింది. మధు, నువ్వేం భయపడకు. మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎప్పుడు చేయకు. ఇంకా నేను వాళ్ళు బెదిరించే అవకాశం లేకుండా ఆ వీడియో బయటికి రాకుండా నేను చూసుకుంటాను. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. అవును, నీ ఫోన్ ఎక్కడుంది? ఊరికి వాళ్ళు ఫోన్ చేస్తుంటే భయం వేసి ఇందాకే చిరాకేసి రోడ్డు పక్కన పడేశాను. ఎక్కడ పడేసావో గుర్తుందా? గుర్తుందన్నయ్య. పద, మనం అక్కడికి వెళ్దాం. అమ్మా, నేను మధు కాలేజ్కి వెళ్ళేసి వస్తాను. సరేనమ్మా. జనని, ఎందుకు మధు కాలేజీకి వెళ్ళడం? మధు చాలా ఎర్లీగా కాలేజ్కి వెళ్ళింది కదా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు వస్తుందో ఏమో, లంచ్ తీసుకెళ్దామని. నేను అటు నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాను. నీకేం అభ్యంతరం లేకపోతే, ఏమీ అనుకోకపోతే నా కార్లో రా, డ్రాప్ చేస్తాను. నీకెందుకులే శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. నేను నిన్నేమన్నా చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్తున్నానా? శ్రమ అనుకోవడానికి కారులోనే కదా, దట్టు ఆన్ ద వే. నా ఇష్టంతోనే రమ్మంటున్నాను కదా, ఆ తర్వాత నీ ఇష్టం. గుణ, అదేం రానలేదు కదా, అలా వెళ్ళిపోతావే. తనకేం ఇబ్బంది లేదంటున్నాడు కదా. పైగా తనే అడిగినప్పుడు నువ్వెందుకే మొహమాట పట్టావు? బయట వాళ్ళ పరాయి వాళ్ళ శ్రమ ఎందుకు అని అడగడానికి వెళ్ళు. వారు చెప్పేది కూడా కరెక్టే. నేనేం తప్పనిలేదు కదా. అయితే బయలుదేరు.
ఇలా మీరు చెట్టా పట్టాలేసుకుని కలకాలం నా కళ్ళ ముందే తిరగాలే. అంతకు మించి ఈ జన్మకి నేను కోరుకున్నదేం లేదు. ఇంత బాధని ఎలా భరించావే? నీలో నువ్వే కుమిలిపోతూ ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటేనే బాధగా ఉంది. నా చెల్లిని ఇలా ఏడిపించిన వాళ్ళు, నా చెల్లితో ఇంత నీచంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరో తెలిస్తే నరికి పారేయాలనిపిస్తుంది. అసలు ఇలాగే ఒంటరిగా ఎలా ఆ బాధను అనుభవించావు? కనీసం నాతోనైనా చెప్పలేకపోయావా? ఈ అన్నయ్య లేడనుకున్నావా? ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదన్నయ్య. ఈ వీడియో బయటకు వస్తుందేమో అనే భయంతో నాలో నేనే సతమతమైపోయాను. ఏడుపు దిగమింగుకుంటూ బలవంతంగా ఊపిరి నిలుపుకుంటూ బ్రతికాను. ఇంకా భరించలేకనే ఇవాళ చావడానికి సిద్ధపడ్డాను. నువ్వు కారులో కూర్చో, నేనిప్పుడే వస్తాను. ఎవరనుకున్నారా తను? నా భార్య. నా ముందే నా భార్యని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం!